వినాయక చవితి సందర్భంగా మనం చేసుకుంటున్నది అటుకుల లడ్డు అండి. స్వామికి అటుకులు అంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకని చెప్పని అటుకుల లడ్డూకి కావలసిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ బాదం పప్పు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, గసగసాలు, నువ్వులు 2 స్పూన్స్, జీడిపప్పు 2 స్పూన్స్, గసగసాలు 2 స్పూన్స్. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అవన్నీ పదార్థాలు అదే కప్పుతోటి 2 కప్పులు అటుకులు తీసుకోవాలి. ఇట్లా అన్నీ నీట్గా చేసుకొని మనం ముందు అటుకులు అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. 2 కప్పులు అటుకులు, తర్వాత కొంచెం కొబ్బరి మనకు ఇష్టం అనమాట. ఎక్కువ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం వేసాను, 1 చిప్ప కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి అయినా వేయించుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. తర్వాత నెయ్యి, అది వేయించడానికి దానికి లడ్డు చేయడానికి కావాల్సింది నెయ్యి అనమాట. నెయ్యి అంటే మన అవసరాన్ని బట్టి వేసుకోవాలి. ఆ నెయ్యి ఇంత అని క్వాంటిటీ ఏమీ లేదు. సేమ్ ఇందాక మనం ఏ క్వాంటిటీ అయితే అన్నీ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ తోటి 1 కప్పు బెల్లం కూడా తీసుకోవాలండి. దీనికి ఇది బెల్లంతో చేస్తారనమాట, అందుకని బెల్లం 1 కప్పు. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ మెజర్మెంట్ అయితే ఇది సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఇప్పుడు ముందుగా పల్లీలు మామూలుగా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. పల్లీలు ఇవి చేసుకుందాం. ఇదిగోండి డ్రై రోస్ట్ అయిపోయినాయి పల్లీలు, తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాణల్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. కరిగిన తర్వాత నెయ్యి అందులో బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట, ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఫ్రై అయితే బాగుంటుంది. నెయ్యిలో వేయిస్తే ఏదైనా డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి కదా టేస్ట్గా. వినాయకుడికి ఎప్పుడు రొటీన్ ప్రసాదం కాకుండా ఈసారి ఈ ప్రసాదం చేద్దామని చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము. ఈ బాదం పప్పు వేగిపోతాయి, వేగిన తర్వాత ఆ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం చెప్పుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా మనం గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలి. అలా అయితేనే ఫ్లేవరు టేస్ట్ 2 బాగుంటాయి అన్నమాట. మాడకుండా జాగ్రత్తగా తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ వేయించుకోవాలి. కిస్మిస్ కూడా వేయించుకొని 1 కప్పులోకి తీసి పెట్టుకోవాలి పక్కన. అన్నీ దేనికి దానికి డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి.
ఇదిగోండి వేగిపోయినాయి. కిస్మిస్ చాలా ఫాస్ట్గా వేగుతాయి కదా, కిస్మిస్ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఇందాక పచ్చి కొబ్బరి పెట్టుకున్నాం కదా, పచ్చిదైనా ఎండుదైనా ఏ కొబ్బరి అయినా వేయచ్చు అనుకున్నాం కదా. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి ఉన్నది ఇంట్లో, పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకొని ఏదైనా సరే ఇట్లా ఫ్రై చేయాలన్నమాట. ఇట్లా ఫ్రై చేస్తే ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఏదైనా బాగుంటుంది. ఇది వేయించేటప్పుడే ఇందులోనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా గసగసాలు అట్లాగే నువ్వులు గసగసాలు కూడా ఇందులోనే వేసి వేయించేసుకోవాలి. మంచి స్మెల్ వస్తాయండి ఇవన్నీ వేస్తే, స్వీట్కి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. అందుకని ఇలా చేసుకుని పెట్టుకుంటే వినాయకుడికి నైవేద్యం ప్రసాదం పెట్టుకోవచ్చు. ప్లస్ అట్లాగే మనం ప్రసాదం కింద తీసుకున్నా బాగుంటుందన్నమాట. పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ కదా ఇవన్నీ వేస్తే. ఇందులో ఈ సీజన్లో కొంచెం బయట ఫుడ్ అంత తినటం మంచిది కాదు. అందుకని చెప్పని ఈ ఫుడ్ ఇలా చేసుకొని వినాయకుడికి, వినాయక చవితికి, స్వామికి నైవేద్యం పెట్టి మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతోంది కదా, సీజన్ చేంజ్ అయ్యేప్పుడు రైనీ సీజన్ వచ్చిన తర్వాత మనకి వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. ఆ వర్షాలు పడినందువల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి, బాడీలో రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గుతుంది. అందుకని మనం ఇవన్నీ ఇలా చేసుకొని పెట్టుకుంటే దేవుడు నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది, స్వామికి మనం తీసుకున్నట్టు ఉంటుంది. హెల్తీ ఫుడ్ అన్నమాట. పిల్లలకైనా మనకైనా ఎవరికైనా హెల్తీగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది. అందుకని ఇలా చేస్తున్నా నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇట్లా నువ్వులు గసగసాలు చిటపటమంటాయి. అట్లా చిటపటమని అనే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఏదైనా హైలో పెట్టకూడదు. హైలో పెడితే తొందరగా వేగుతాయి కానీ మాడిపోతాయి, వాటికి ఫ్లేవరు కలరు రాదనమాట. ఏదైనా ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడు, డీప్ ఫ్రై అప్పుడు అయితే తప్ప హైలో పెట్టుకోవాల్సింది. ఇలాంటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ ఆపేసానండి, వేగినయ్యి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇందాక మనం ఇవి తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, బాదం కాజు తీసుకున్న బౌల్లోకే ఇవి కూడా తీసుకొని చల్లారనివ్వాలి బాగా. ఇలా చేసిన దాంట్లోనే మళ్ళీ 1 స్పూను నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి కొంచెం ఒక 4-5 స్పూన్స్ నెయ్యి పడుతుందండి బాగానే. ఇందులో ఇందాక పెట్టుకున్నాం కదా అటుకులు, ఆ అటుకులు పోసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. మనం ఇలా నొక్కితే పొడి పొడిగా అయ్యే వరకు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి అటుకులను కూడా. ఇవి వేయించుకుంటూ మధ్యలో ఈ పక్కన ఒక బాణల్లో నెయ్యి వేసుకొని మనం పెట్టుకోవాలి. అందులోనే మనం ఇందాక తీసుకున్న బెల్లం ఉంది కదా, 1 కప్పు బెల్లం, ఆ కప్పు బెల్లం వేసేసుకోవాలన్నమాట. ఆ బెల్లం వేసేసుకొని కరగనివ్వాలి. ఆ బెల్లం బాగా వాటర్ వేయకూడదు దీనికి, ఓన్లీ కొంచెం నెయ్యే వేయాలి. 1 2 స్పూన్స్, ఎక్కువ అవసరం లేదు. దాన్ని అలా వదిలేస్తే అదే కరుగుతుందన్నమాట. ఇప్పుడు కరిగిన తర్వాత దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్పుకుందాము. ఈ అటుకులు వేగినయ్యో లేదో చూద్దాం. వేగాయండి, ఇదిగోండి ఇలా
నలిపితే ఇలా నలగాలన్నమాట బాగా. ఇంకొంచెం వేగాలి, ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. మనం ఇలా నలిపినప్పుడు అది పొడి పొడిగా రావాలి. అలా వస్తేనే బాగా వేగినట్టు అటుకులు. అందుకని ఇంకొక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, వేగిపోయినాయి అటుకులు. కలర్ కూడా కొంచెం మనకి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చాయి, వేగాయి అన్నమాట. ఈ వేగిన అటుకుల్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ వేగిన అటుకులు అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, అవి చల్లారుతాయి. నెక్స్ట్ చల్లారిన తర్వాత ఇవ్వండి పల్లీలు మనం ముందు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఇట్లా తీసి పెట్టుకోవాలి పొట్టు. నెక్స్ట్ కొబ్బరి, గసగసాలు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు ఇవన్నీ వేసింది ఒక బౌల్లో వేసుకున్నాం కదా, అది ప్లస్ ఈ పల్లీలు, ఈ అటుకులు 3 కలిపి మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం పౌడర్గా. ఇదిగోండి ఇలా పచ్చాగా వేసుకోవాలి, మరీ పేస్ట్ లాగా వేసుకోకూడదు. ఇలా వేసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట దీన్ని. ఇదిగోండి అవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అటుకులు కూడా మిక్స్ చేసుకోవాలి పౌడర్ లాగా. అప్పుడు మన లడ్డూకు రెడీ అవుతుందన్నమాట. అటుకుల లడ్డూకు మనం రెడీ చేసుకున్నట్టు. ఇప్పుడు ఇది కూడా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా మనం కొంచెం చేయి పెట్టి ఇట్లా అంటే కొంచెం బరకగా ఇలా ఉండాలన్నమాట. బరకగా ఉండేటట్టుగా మనం ఈ అటుకుల్ని మిక్సీ చేసుకోవాలి. వేసుకొని అన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లో పోసుకుందామండి. ముందుగా మిక్సీ చేసుకున్న అటుకులు, మళ్ళీ ఇది ఈ పౌడర్స్ అన్నమాట. బెల్లము, నెయ్యి 2 వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదండి. ఇక్కడ అది కరిగిందనమాట. ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఊరికి కరిగితే చాలు. బెల్లం దీంట్లో నెయ్యి, బెల్లం 2 కలిపి కరిగితే చాలు. దీనికి పాకం అది ఏమీ అవసరం ఉండదు. ఊరికే ఆయిల్లో నెయ్యిలో బెల్లం కరిగేసేస్తే సరిపోతుంది. ఇట్లా రావాలి, ఒక ఉడుకు వచ్చినట్టుగా ఇట్లా వస్తే చాలు, తీసేయచ్చు అనమాట. ఇంకా అవన్నీ మిక్సీ వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీను. ఇందులో ఇప్పుడు ఈ పౌడర్ తీసి ఈ పాకంలో పోసేసుకుందాం మనం. ఇది వేడిగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు మనమే వెంటనే చేయి పెట్టకూడదు. దీన్ని ఇట్లా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత చల్లారుతుంది. చల్లారిన తర్వాత అప్పుడు మనం లడ్డు చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఆరి గట్టి పడుతుంది మనకి. ఇప్పుడు నెయ్యి, బెల్లం పాకం అంతా ఉన్నది కదా దీంట్లో. అటువంటిప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. అది వేడిగా ఉంటుంది. గట్టిగా అవ్వదు, వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు మనం చేయి పెడితే కాలుతుంది. అందుకని చల్లారిపోయిన తర్వాత ఇదంతా మనం కలుపుకున్నాం కదా, బాగా నీట్గా కలుపుకున్న దాన్ని మనం ఒక మళ్ళల్లోకి తీసుకుందాం. ఇలా ఒక పళ్ళెల్లోకి తీసుకుంటే మనకి ఆరుతుందన్నమాట. నెయ్యి, బెల్లం పాకం వేడి అంతా ఆరుతుంది. ఇది ఆరిన తర్వాత మనం లడ్డు చేసుకోవాలి. వెంటనే చేయబడితే ఏంటంటే పాకం కదా, నెయ్యి అది బెల్లం పాకం కదా, వేడిగా కాలుతుంది.
ఒక 2-3 మినిట్స్ ఆరనిస్తే చాలు. మరీ ఎక్కువసేపు అయితే గడ్డగట్టేస్తుంది. ఇవ్వండి, ఇలా లడ్డు చేసుకొని దాని మీద మనం కిస్మిస్ జీడిపప్పుతో డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం అన్ని లడ్డూలు చేసుకోవాలన్నమాట. ఏదైనా కొంచెం టేస్ట్గా తినాలి, ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. అప్పుడే మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఐటెం ఏదైనా మనకి తినడానికి టేస్ట్గా వస్తుంది. టైం తీసుకుని స్టవ్ దగ్గర చేయాలి అనుకుంటే కష్టం అవుతుంది, అనుకుంటే కష్టం అన్నమాట. ఏదైనా మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఎవరికైనా. అంతే కదండి, కరెక్టే కదా. చూడండి, అయిపోయిందండి లడ్డూలు చేయటం, ప్రసాదం. ఇలా మనం చక్కగా జీడిపప్పు కిస్మిస్తో డెకరేట్ చేసుకొని స్వామికి నివేదన చేసుకొని మనం కూడా తీసుకోవచ్చు అన్నమాట. వినాయక చవితి స్పెషల్ అటుకుల లడ్డు మీరు కూడా చేసుకోండి. ఈ టేస్ట్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా జీకేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జీకేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. మీ అందరూ వినాయక చవితి బాగా చేసుకోండి. వినాయకుడికి పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు మనం వినాయకుడి ప్రసాదం అయిన అటుకుల ప్రసాదం చేసుకున్నామండి. చేసుకొని స్వామికి నివేదన చేసుకున్నాము. బయట వర్షాలు అవి వచ్చి పరిస్థితులు ఏవి బాగలేవు, కానీ అందరం ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని పూజిస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా మనల్ని అందరినీ చల్లగా చూస్తాడు స్వామి. అందుకని చెప్పని అందరూ వినాయకుడికి పూజ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం వినాయక చవితికి అందరం వినాయకుడిని తెచ్చుకొని పూజలు చేసుకుంటాము. కానీ ఈ సంవత్సరం బయట వర్షాలు వరదలతోటి మొత్తం అతలాకుతలంగా ఉంది. స్వామి ఇవన్నీ తగ్గించి మనందరినీ చల్లగా చూడాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి, అందరికీ ప్రజలెవరూ బాధపడకూడదు అని నేను వినాయకుడిని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా అట్లాగే వినాయకుడిని ప్రార్థించి అందరికీ ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుదాము. ఈరోజు మనం చేసుకున్న వినాయకుడికి అటుకుల లడ్డు ప్రసాదం స్వామికి నివేదన చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని ఎట్లా ఉందో టేస్ట్ చూసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసుకున్న లడ్డూలు స్వామికి వినాయక చవితి రోజు నివేదన చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మాకు తెలియపరిస్తే మేము కూడా సంతోషిస్తాము. మా జీకేఆర్ఎస్ క్లబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడాను మాకు వెన్నంటి ఉంటే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि। जय गणेश महाराज की जय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకురసమ్మున్ నిటలాక్షునగ్రసుతునకు పటితరముగ విందు చేసి ప్రార్థింతుమదిన్। ఇవన్నీ మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పేవాళ్ళండి మనకి. అవన్నీ కూడాను ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పించేవాళ్ళు. స్కూల్లో టీచర్స్ కూడా బోర్డు మీద రాసి అందరి చేత ఈ వినాయక చవితి రేపనంగా ఈ పద్యాలన్నీ చెప్పించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయండి. ఇప్పుడు స్కూల్స్లో వాటిల్లో హడావిడైపోయింది. మనం ఇంట్లో పెద్దవాళ్ళం మనమే పిల్లలకి కూర్చోబెట్టి ఇవన్నీ నేర్పించాలన్నమాట. అది నా ఉద్దేశం చెప్పుకుంటున్నాను. అంటే మీకు అడ్వైజ్ ఇవ్వటం కాదు, నా ఒపీనియన్ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అంతేనండి. మీరు కూడా అందరూ పిల్లలకు పద్యాలు నేర్పించండి. మన సాంప్రదాయాలు మన పద్ధతులు అన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. అది మన బాధ్యత అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై గణేశ. భజ